గత అనేక దినములుగా మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకే మన తండ్రి అయిన దేవుడు సంఘములోనికి మనల్ని పిలిచినారని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం అదే అన్నమాట. మనలో ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు రూపాన్ని, క్రీస్తు పోలికను మన ఆత్మలకు మనం పొందడం అనేది మన తండ్రి అయిన దేవుని చిత్తం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. అక్కడ అపోస్తలుడైన పౌలు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. తన కుమారునితో మనం సారూప్యత కలిగి ఉండుటకు మనలను ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించినాడు అన్నమాట. ఆ క్రమంలో ప్రభు అయిన క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి మన నిమిత్తము మరణించి సువార్తను మనకు అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు సువార్త ద్వారా సంఘములోనికి మనలను పిలిచినాడు ప్రభు యొక్క మహిమను పొందడానికి. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచారు. అంతిమంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, పురుషులైనా స్త్రీలైనా, బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి అని అంటే క్రీస్తు మన కొరకు ఉంచిన మాదిరికరమైన జీవితమును మనము అనుసరించి జీవించాలి. కానీ మనకున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే మనకు నచ్చిన విధంగా జీవించడం అనేది మనకున్న సమస్య. ఎవరికి వారు తాము నచ్చిన విధంగా జీవించడము వారి ఇష్టం అన్నమాట. అంటే తమకు నచ్చిన విధంగా మాట్లాడడము, తమకు నచ్చిన విధంగా ప్రవర్తించడము, తమకు నచ్చిన విధంగా నడుచుకోవడము, తమకు నచ్చిన విధంగా ఆలోచించడము, తమకు నచ్చిన విధంగా దినచర్యను కలిగి ఉండడం. ఒక వ్యక్తి తన జీవితాన్నే ప్రేమిస్తాడు, పురుషులైనా స్త్రీలైనా. ఆ జీవితంలో ఎన్ని లోపాలున్నా ఆ జీవితాన్ని ప్రేమిస్తాడు, అలాగే ఉండాలి అని అనుకుంటారు. ఆ జీవితంలో ఎన్ని తప్పిదాలు ఉన్నా ఆ జీవితాన్ని ప్రేమిస్తారు, అలాగే ఉండాలి అని అనుకుంటారు. ఆ జీవితంలో ఎన్ని పాపములు ఉన్నా ఆ జీవితాన్ని ప్రేమిస్తారు, అలాగే ఉండాలి అని అనుకుంటారు. కనుక ఇక్కడ మంచిని ప్రేమించే వాళ్ళు ఎలాగునైతే ఉన్నారో చెడును ప్రేమించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పరిశుద్ధతను ప్రేమించేటువంటి వారు ఎలాగూ ఉన్నారో అలాగనే పాపమును ప్రేమించేవారు కూడా ఉన్నారన్నమాట. నీవు దేనిని ప్రేమిస్తే దానికి లోబడతావు అన్నమాట. రోమాపత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు అన్నమాట. 16-17 వచనాలలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. మరొక సంగతిని అక్కడ ఆయన బయలుపరిచినాడు.
17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. కనుక ఇక్కడ ఒక వ్యక్తి, పురుషులైనా స్త్రీలైనా, నీవు పరిశుద్ధతకు లోబడ్డావా, ఆ పరిశుద్ధతకు దాసుడవుతావు, దాసురాలు అవుతావు. నీవు పాపమునకు లోబడ్డావా, పాపమునకు దాసుడు అవుతావు, దాసురాలు అవుతావు అన్నమాట. నీవు పరిశుద్ధతను లోబడితే పరిశుద్ధతను ప్రేమిస్తావు. నీవు పాపమునకు లోబడితే పాపమును ప్రేమిస్తావు, పాపమును స్నేహిస్తావు. నీవు పరిశుద్ధుడివైతే, నీవు పరిశుద్ధురాలవైతే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటావు. తండ్రి అయిన దేవునితోనూ, ప్రభు అయిన క్రీస్తు యేసుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, అలాగుననే సంఘంలో ఉన్న వ్యక్తులతో సహవాసమును కలిగి ఉంటావు. నీవు పాపమును ప్రేమిస్తే పాపులతో సహవాసం కలిగి ఉంటావు. సాతానుతోనూ వాని అనుచరులతోనూ సహవాసం, లోకములో ఉన్న పాపులతోనూ సహవాసం కలిగి ఉంటావు. కనుక నీవు దేనికి లోబడి ఉన్నావు అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన ఆవశ్యకత ఉంది. అందువలన నీవు మంచికి లోబడి ఉన్నావా, చెడుకు లోబడి ఉన్నావా? మంచిని ప్రేమిస్తున్నావా, చెడును ప్రేమిస్తున్నావా? నీవు చెడును ప్రేమిస్తే ఎన్నటికీ ప్రభువు యొక్క జీవితాన్ని అనుసరించడానికి వీలు పడదు. నీలో ఉన్న చెడు లేక నీలో ఉన్న పాపము క్రీస్తు యేసు యొక్క జీవితాన్ని అనుసరించడానికి ఏమాత్రమును ఆ పాపము అంగీకరించదు. నీవు మంచిని ప్రేమిస్తే, క్రీస్తు యేసు జీవించి మనకు మాదిరికరంగా ఉంచిన జీవితాన్ని అనుసరించడానికి అది వీలు పడుతుంది. ప్రేమించడం అన్నమాట. కాబట్టి ఇక్కడ మంచి అనగా మంచివాడు దేవుడు అక్కడే, చెడు అనగా చెడ్డవాడు సాతానుడు అన్నమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ప్రభువు అయిన క్రీస్తు యేసు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మత్తయి 19వ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయము 16-17 వచనాలు. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ప్రభువు ఇలా అన్నారు, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. కనుక మంచివాడు మన తండ్రి అయిన దేవుడు, చెడ్డవాడు దుష్టుడు, అపవాది అయినటువంటి సాతానుడు. కనుక ఇక్కడ మంచిని ప్రేమించడం అనగా నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు ప్రేమించడం, నీ ప్రభువు అయిన క్రీస్తు యేసును ప్రేమించడం. చెడును ప్రేమించడం అనగా నీ తండ్రికి విరోధి అయిన, నీ ప్రభువుకు శత్రువైన సాతానుని ప్రేమించడం, అనగా వాని క్రియలను ప్రేమించడం. కనుక ఇక్కడ మనము మంచివారమా, మనము చెడ్డవారమా అనేది మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన దినచర్యను బట్టి, మనము మన నడతను బట్టి మనం తెలుసుకోగలం అన్నమాట. కానీ మంచిని ప్రేమిస్తే మనం మంచిగానే జీవిస్తాం. లేక చెడును ప్రేమిస్తే చెడుగానే మనం జీవిస్తాం అన్నమాట. మన మాటలు చెడ్డగా ఉంటాయి, మన క్రియలు చెడ్డగా ఉంటాయి. అందువలన ఎవరి జీవితము వారిష్టం. ఒకని జీవితాన్ని మనం చూసినప్పుడు వానిని ఇలా అంటాం అన్నమాట. చూడండి, మనం జీవితాలు చూస్తుంటాం అప్పుడప్పుడు. ఒకరి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ జీవితంలో ఏవైనా చెడు
మనకు కనిపిస్తే మనం ఇలా అంటాం, వాడు ఏం బ్రతికాయి, వాడు బతుక, కుక్క బతుకు మేలు వాడు కంటే అని అంటాం. వాడికంటే కుక్క మేలు అని అంటాం అన్నమాట. అంటే కుక్క యొక్క బ్రతుకు వీనికంటే మేలు అని అంటాం. ఎందుకంటే కుక్కకి అబద్ధం చెప్పడం తెలియదు, కుక్కకి మోసం చేయడానికి తెలియదు, అనేక చెడు గుణాలు దాంట్లో లేదు. నేను అది ఏ ఇంట్లో నేను చొరబడి ఆహారం తింటుంది, అది ఆకలి కోసం తింటుంది అనమాట. అది దొంగతనం ఏం కాదు. ఆకలి వేస్తే ఒక ఇంట్లోకి కుక్క దొరబడి ఆహారం తినేస్తుంది, అది దొంగతనం కాదు. దానికి దొంగతనము తెలియదు, దానికి నరహత్య తెలియదు, దానికి వ్యభిచారం తెలియదు, దానికి జారత్వం తెలియదు, ఏమీ తెలియదు నాకు. కానీ అదే మంచి జంతువు కాదు. అందువలన ఎవరి జీవితాన్ని మనం చూసినప్పుడు వాడికంటే కుక్క బ్రతుకు మేలు అంటాం. ఏం బతుకు వాడి బతుకు, నేనైతే చచ్చిపోతాను, ఇలా డైలాగులు చెప్తారన్నమాట. అంటే ఒకరి జీవితాన్ని చూసినప్పుడు, జీవితంలో ఉన్న ఆ చెడును చూసినప్పుడు ఆ జీవితం మంచిదిగా అనిపించదు, కానీ ఆ జీవించే వానికి మాత్రం వాని చెడు జీవితం వానికి మంచిగానే ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ ఎవరైనా సరే వారి జీవితాన్ని వారు ప్రేమిస్తారు. నేను ఇట్నే మాట్లాడతాను, నేను ఇట్నే ప్రవర్తిస్తాను, నేను ఇట్లే నడుచుకుంటాను, నేను ఇట్నే క్రియలు చేస్తాను, నేను ఎందుకు ఇంతే అంటారంటే, పురుషులైన స్త్రీలైనా నాకు అది ఇష్టం, అలా ఉండడం నాకు ఇష్టం. కాబట్టి వాళ్ళు చెడ్డ జీవితాన్ని కలిగి ఉన్న ఆ చెడు జీవితాన్ని ప్రేమిస్తుంటారన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాప్తిస్మం పొందినారు కనుక దేవుడు వారిని మనల్ని పరిశుద్ధపరిచినాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు కనుక మనము అందరము పరిశుద్ధులము అని అనుకుంటే మనము తప్పులో కాలేసిన వారు అవుతాం అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో యోహాను చెప్పిన ఈ సంగతి చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. కనుక సంఘములో ఉన్న వ్యక్తులను గురించి అపోస్తులుడైన యోహాను సెలవిచ్చిన మాట అది. కనుక సంఘములో ఉన్నవారు కూడా పాపము చేస్తున్నారు అనేది ఆయన చేసిన బోధ అన్నమాట. కనుక ఈ లేఖనము అబద్ధమేం కాదు. మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు పరిశీలన చేసుకుంటే మనము పాపులమా కాదా అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. కనుక పాపము కలిగి ఉండేటువంటి ఒక పరిస్థితి సంఘంలో ఉన్న వ్యక్తుల్లో ఉందన్నమాట. అనగా పాపము చేసే వ్యక్తి పాపము జీవితమును అనుసరిస్తూ ఉన్నారు, పురుషులైనా స్త్రీలైనా. పాపము జీవితాన్ని అనుసరించే వారు పాపము జీవితాన్ని ప్రేమిస్తారు. నన్ను చూడండి, ఆయన ఏ చెడ్డ స్వభావం ఉందో, ఎలాంటి చెడు క్రియలను చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చెడు క్రియలను చేస్తే ఆ చెడు క్రియలను మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఒక చెడ్డ మాటను మాట్లాడితే మళ్ళీ ఆ చెడ్డ మాటను మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెడును ప్రేమించడు, పాపపు జీవితాన్నే ప్రేమించడు. అందువలన ఎవరైనా అభ్యంతరపరిస్తే, ఎవరైనా ఆటంకపరిస్తే, నీకెందుకు, నా ఇష్టం, నా జీవితము నా ఇష్టమని వారించేటువంటి ప్రయత్నాలు చేస్తారన్నమాట. అందువలన మీరు చూడండి, ఒక కుటుంబంలో ఎవరైనా ఒక చెడ్డ జీవితాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న మిగిలిన వ్యక్తులు నీవు చెడ్డగా జీవిస్తూ ఉన్నావు అని ఆరోపిస్తే ఆరోపణలను ఆ వ్యక్తులు తిరస్కరిస్తారన్నమాట. నేనింతే అని తిరస్కరిస్తారన్నమాట. అందువలన ఆ ఒక్క వ్యక్తి వలన కుటుంబంలో మిగిలిన వ్యక్తులు కూడా పాపపు జీవితాన్ని అనుసరించేటువంటి అపాయకరమైన పరిస్థితి ఒకటి ఉందన్నమాట. తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది, నాయన, తాను చెడ్డ కోతి వనమంతా చెడి చేసింది అనేటువంటి ఒక సామెత ఒకటి ఉంది. ఒక కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తిగాన చెడ్డ వ్యక్తిగా మారిపోతే, పాపపు జీవితాన్ని ప్రేమిస్తే ఆ జీవితాన్ని మాదిరిగా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు పాడైపోతారు.
ఆ జీవితాన్ని మాదిరికరంగా తీసుకొని మిగిలిన కుటుంబాల్లో ఉన్న బిడ్డలు కూడా మారిపోతారు. అందువలన చెడును ప్రేమించడం, చెడ్డ జీవితాన్ని ప్రేమించడం, చెడ్డ క్రియలను ప్రేమించడం, చెడ్డ మాటలను ప్రేమించడం, అడిగితే నేనింతే అని తనకు తానుగా సపోర్ట్ చేసుకోవడం అన్నమాట. ఇలాంటి పరిస్థితి మనలో ఉండగా ఎన్నటికీ ప్రభువైన క్రీస్తు యేసు మన కొరకు ఉంచిన మాదిరికరమైన జీవితాన్ని మనం అస్సలు జీవించలేమన్నమాట. మనము మరణించేంత వరకు క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలి. కేవలము ఇది మన నోట ఒక ఊత పదంగా మిగిలిపోతుందే కానీ మనము క్రీస్తు యొక్క మహిమను మాత్రం పొందడానికి వీలు పడదాం. అందువలన మనం పాపము చేస్తూ ఉన్నా, మనలో ఎన్ని లోపములు ఉన్నా, మనము చేయవలసింది ఒకే ఒక పనిని మనం చేయగలిగితే మనము క్రీస్తు యొక్క జీవితాన్ని అనుసరించడానికి వీలు పడుతుందన్నమాట. ఈ ఒక్క పనిని చేయకపోతే క్రీస్తు యొక్క జీవితాన్ని మనం అనుసరించడానికి సాధ్యం కాదు. అందువల్ల సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు ఈ సంగతులను తప్పకుండా మీరు అనుసరించడానికి ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు చెడు మాటలు మాట్లాడుతున్నారా, ఆ మాటలను మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది, మళ్ళీ మాట్లాడాలి అని అనిపిస్తుంది. మీరు చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నారా, ఆ క్రియలు మిమ్మల్ని మళ్ళీ ఆ చెడ్డ క్రియలు చేయడానికి ప్రోత్సహించగా మళ్ళీ చెడ్డ క్రియలు చేయాలనిపిస్తుంది. చెడును ప్రేమించడం, చెడును జీవించడం, చెడును వ్యక్తిత్వంలోనికి చేర్చుకోవడం, చెడ్డ వ్యక్తిగా మారిపోవడం, సాతాను రూపంలోనికి రూపాంతరం అయిపోవడం. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు పాప మరణముల నుండి రక్షణ పొందిన ప్రభువు యొక్క మహిమను పొందడానికి సంఘములో దేవుడు వారిని మనల్ని ప్రవేశపెట్టిన మనము తిరిగి సాతాను యొక్క రూపంలోనికి మారిపోయే విధంగా అపవాది అయినటువంటి సాతానుడు తన తంత్రముల చేత మనల్ని పట్టుకోవడానికి ఎడతెగకుండా వాడు పనిచేస్తూనే ఉన్నాడు. అందువలన నీవు చెడ్డ వ్యక్తివైనా, చెడు నడతను కలిగి ఉన్నా, చెడు క్రియలు చేస్తూ ఉన్నా, చెడు ప్రవర్తన కలిగి ఉన్నా ఏమాత్రమును ఆ చెడును ప్రేమించుకు, దాన్ని ద్వేషించు. నీలో ఉన్న చెడును నీవు ద్వేషించకపోతే, ఆ చెడును నీవు అసహించుకోకపోతే నీవు మారు మనసు పొందడానికి వీలు పడదు, నీ జీవితాన్ని మార్చుకోవడానికి వీలు పడదు. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్న చెడును మనము అసహించుకోవాలి. నేను చెడ్డ వ్యక్తిని అనేది నీ మనసులోకి ఆ ప్రశ్న వేసుకోవాలన్నమాట. నేను చెడ్డ వ్యక్తిని, నేనేం చేయాలి? నేను ఒక చెడ్డ వ్యక్తిని అని నీకు నీవుగా ప్రశ్న వేసుకోవాల్సి ఉన్నాను. నీకు నీవుగా సమాధానమును వెతుక్కోవాల్సి ఉంది. దేవుడు వచ్చి నిన్ను మార్చలేడు నాయన, దేవుడు మార్చడు. యేసు ప్రభు వచ్చి నిన్ను మార్చడు, నిన్ను నీవు మార్చుకోవాలి. నిన్ను నీవు మార్చుకోకపోతే నీ జీవితంలోనికి యేసు ప్రభువు ప్రవేశించడం అన్నమాట. క్రీస్తు జీవితాన్ని నీవు జీవించలేవు, క్రీస్తు మహిమను నీవు పొందలేవు. అందువలన మనలో ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్న చెడ్డ క్రియలను, చెడ్డ మాటలను మనము వాటిని అసహించుకోవాలి. నాలో చెడు ఉంది, నేను చెడ్డ వ్యక్తిని అని నీకు నీవుగా అంగీకరించాలన్నమాట. దాంతోపాటు మనం చేయవలసింది, నీవు కలిగి ఉన్న చెడు జీవితాన్ని నీవు ప్రేమించడం కాదు. చెడు జీవితం ఉంది కానీ చెడు జీవితాన్ని ప్రేమించడం కాదు. క్యాన్సర్ గడ్డ కడుపులో ఉందనుకో, ఏం చేస్తారు నాయన? క్యాన్సర్ గడ్డ కడుపులో ఉంది, ఏం చేస్తారు? అది ఉండనీలే అనుకుంటారా? అది ఉండని. అందరికీ పెద్ద పెద్ద కడుపులో ఉన్నాయి, నాకు కడుపు లేదు, ఈ గడ్డ వలనైనా నాకు కడుపు పెద్దగా ఉంటుంది, ఉండని అని అనుకుంటారా? అలా ఎవరు అనుకోరు నాయన. విద్యా విహీనులు కూడా అనుకోరు. తనకున్న ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి, ఆ గడ్డను తీసివేయడానికి, ఆపరేషన్ చేసి తీసేయడానికి అంగీకరిస్తారన్నమాట. కనుక ఆ వ్యక్తి మాటలు చూడండి, ఏమయ్యా ఇలా ఉన్నామంటే వాడు వెంటనే తన సమస్యను మనకు తెలియజేస్తాడు. తన కడుపులో ఉన్న గడ్డను గురించి వాడు మనకు చెప్తాడు అన్నమాట. అయ్యో నాకు ఇలా అయిపోయింది, నాకు ఇలా అయిపోయింది, అది నేనేం చేయాలని.
అలాగే నీలో ఒక పాపం ఉందా? నీలో పాపపు క్రియలు ఉన్నాయా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? చెడ్డ క్రియలు చేస్తున్నావా? అయ్యో అయ్యో నేను చెడ్డ వ్యక్తిని, నాలో చెడు ఉంది, చెడు క్రియలు ఉన్నాయి, చెడు మాటలు నేను ఉచ్చరిస్తున్నాను. అందరికీ చెప్పుకోకపోయినా నీ తండ్రి దేవుని ఎదురు నువ్వు చెప్పుకోవాల్సింది, ఆయన ఇలాంటి సమస్య ఒకటి ఉంది, నాకు నేను పరిష్కరించుకోవాలా, నాకు దారి చూపించయ్యా, నాకు దారి చూపించు. ఆయన చూపించే దారి ఏ దారినైనా నేనే మార్గము, తన కుమారుని యొక్క మార్గాన్ని చూపిస్తాడన్న. ఆ కుమారుని యొక్క మార్గంలో మనం ప్రయాణించవలసింది, ఆ మార్గమే జీవితం, ప్రభువు యొక్క జీవితం. ఆ జీవితాన్ని మనం అనుసరించవలసి ఉందన్నమాట. అందువలన నీలో చెడు ఉందా? నీవు చెడ్డగా మాట్లాడుతూ ఉన్నావా? నువ్వు చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నావా? వాటిని చేస్తూ నేనింతే అని అనుకుంటే ఎప్పటికీ క్రీస్తు యొక్క జీవితాన్ని అనుసరించే అవకాశం ఉంది, క్రీస్తు మహిమను పొందే అవకాశం లేదన్నమాట. అందువల్ల నీలో ఉన్న చెడును నీవు వ్యతిరేకించాలి, నీలో ఉన్న పాపమును నీవు వ్యతిరేకించాలి. నీవు పాపివి అని ఆయన ముందు అంగీకరించాలి. నీవు పాపిగా ఉండి నీవు చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉండి నీవు అతిశయించకూడదు అన్నమాట, అతిశయాన్ని కలిగి ఉండకూడదు అన్నమాట. నన్ను మీరు ఎవరైనా అలా అతిశయించబాకండి. ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నవాడు అతిశయించడు, వీధుల్లోకి వచ్చి బోర్డు రాసి మెడలు వేసుకొని నాకు క్యాన్సర్ గడ్డ ఉంది మీకు ఎవరికైనా ఉండదా అని వాడు తిరగడు అన్నమాట. నేను ఎంత గొప్పవాడిని చూడండి అని చెప్పుకోడు అన్నమాట. అలాగే పాపము చేసేటువంటి మనము, పాపపు క్రియలను చేసేవాళ్ళము, పాపపు మాటలను ఉచ్చరించేటువంటి మనము అతిశయించకూడదు. అది ఎప్పటికీ అది మంచిది కానే కాదు అన్నమాట. కనుక నీవైనా నేనైనా మనలో పాపము ఉంది అనంటే మనం ఏం చేయాలంటే మనము బాధపడాలి. నాలో పాపం ఉంది, నేనేం చేయాలి? రోమపత్రిక 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయము 23, 24 వచనాల్లో అపోస్తులుని యొక్క ఈ స్పందన చూడండి. నా అవయములలో ఉన్నాను, ఇది 22వ వచనం నుండి, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుతున్నాను కానీ వేరొక నియమము, అనగా పాప నియమము అన్నమాట, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, అంటే పాప నియమము దైవ నియమముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఈ పాపము అవయవాల్లోకి చేరి వ్యక్తిని ఏం చేస్తూ ఉంది? లోపరుచుకుంటూ ఉంది అన్నమాట. లోపరుచుకొని అనేక పాప క్రియలు చేయమని అది ప్రోత్సహిస్తూ ఉంది. అందువల్ల అంతిమంగా 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అపోస్తలుడు భావించే విధంగా మనము కూడా పాపపు స్వభావాలు కలిగినప్పుడు, పాపపు క్రియలను కలిగినప్పుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యురాలను అని భావించాలి. అలా భావించినప్పుడే మనం మారు మనసు పొందగలుగుతాం. నేను ఇంతే అని అనుకుంటే ఎప్పటికీ మారు మనసు రాదు. నీ ఒక చెడ్డ వ్యక్తిగా, ఒక పాపపు వ్యక్తిగా సాతాను యొక్క గుణలక్షణ స్వభావాల్లోనికి మారిపోయి సంఘంలో నీవు మరణించే దినానికి ప్రభువు యొక్క మహిమను పొందకనే నీవు మరణిస్తావు. అందువలన ప్రభువు యొక్క మహిమను పొందడానికి తండ్రి అయిన దేవుడు లోకములో నుండి నేను సంఘంలోని పిలవగా ఆ లక్ష్యాన్ని సాధించుకునే దేవుని అవమానపరిచి, క్రీస్తుని అవమానపరిచి, నీకు పరిశుద్ధాత్మ దేవుని వరముగా దేవుడు అనుగ్రహిస్తే పరిశుద్ధాత్మ దేవుని కూడా అవమానపరిచి నువ్వు వెళ్ళిపోతావు. వారిని అవమానపరిచి వెళితే నీకు గౌరవమే లేదు, నీకైనా నాకైనా మళ్ళీ ఎవరికి గౌరవం లేదన్నమాట. అందువలన మనలో ఉన్నటువంటి పాపమును బట్టి మనము అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యురాలను. నా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుని యొక్క మహిమను నేను పొందడానికి సంఘంలోనికి నన్ను పిలిస్తే అనేకులకి అవకాశం ఇవ్వాల. కానీ ఈ పట్టణంలో 1,00,000 జనాభాకు పైన ఉన్నారు, అనేకులకి ఈ అవకాశాన్ని ఇవ్వాల. మనలో వేళ్ల మీద కొంతమందికి అవకాశాన్ని ఇచ్చినాడు దేవుడు, తన కుమారుని యొక్క మహిమను పొందే అవకాశం ఇచ్చినాడు.
ఇట్టి గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తే నేను సంఘములోనికి ప్రవేశించి కూడా క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఏమీ చేయక ఇది వరకు కూడా నాలో ఉన్న పాపమును నేను సపోర్ట్ చేసుకొని పాపమును ప్రేమించి పాపపు మాటలను ప్రేమించి పాపపు క్రియలను ప్రేమించి నాలో పాపము నివసించే విధంగా చేసుకొని నా ప్రతి అవయవంలోనూ పాపము నిండిపోయి ఆ పాపపు అవయవాలు నిండినటువంటి అవయవాలు పాపపు క్రియలు చేయగా మరింత పాపిగా నేను మారిపోతూ ఉన్నా సాతాను యొక్క రూపంలోకి మారిపోతుంది. క్రీస్తు మహిమలోనికి మారవలసిన వ్యక్తిని సాతాను రూపంలోకి మారిపోతూ ఉన్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యురాలు. అందువలన నీలో ఉన్న పాపమును ప్రేమించకుండా పాపపు నడతను, పాపపు క్రియలను, పాపపు మాటలను, పాపపు దినచర్యను ప్రేమించుకోండి. నీ జీవితం పాపపు జీవితాన్ని ప్రేమించు. నీవు పాపివే, మనం పాపులమే, కానీ పాపపు జీవితాన్ని ప్రేమించకుండా ప్రభువు యొక్క జీవితాన్ని మనం ప్రేమించాలి. నీవు ప్రభువు జీవితాన్ని ప్రేమిస్తే ప్రభువు యొక్క జీవితాన్ని అనుసరించే అవకాశం ఉందన్నమాట. ప్రభువు జీవితాన్ని ప్రేమించాలంటే ప్రభువును ప్రేమించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువు సెలవిచ్చిన ఆ మాట చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కనుక ఇక్కడ యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన ఆజ్ఞలే ఆయన జీవితం. కనుక యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. నిన్ను నీవు ప్రేమిస్తే నీలో ఉన్న చెడు గుణాలను, చెడు లక్షణాలను, చెడు స్వభావాలను ప్రేమించి చెడుగా మాట్లాడి చెడుగా క్రియలు చేసి సాతాను యొక్క రూపంలోకి మారిపోతాం. కనుక యేసు ప్రభువును ప్రేమించాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును ప్రేమించాలి అని ఈ మాటలు ఆలోచన చేయండి. బాప్తిస్మం పొందిన వారికి చెప్తున్నా, బాప్తిస్మం పొందిన వారికి కాదు. బాప్తిస్మం పొందిన వారు ఈ సంగతిని బహు జాగ్రత్తగా వినండి. మనలో ప్రతి ఒక్కరము యేసుక్రీస్తును ప్రేమించాలన్నమాట. ప్రేమించడం అనేది మన వ్యక్తిత్వంలో ఒక భాగం. మనము ప్రేమ కలిగి ఉన్నాం, కానీ మనము ఎవరిని ప్రేమిస్తున్నాము అనేది ఇక్కడ ఓ ప్రశ్న అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి 10వ అధ్యాయంలో 37వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చినారన్నమాట. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అలాగే లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 25, 26 వచనాలలో బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానినాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి ఇక్కడ ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. సహజంగా మనుషులమైన మనము ఆయా కుటుంబాల్లో ఉన్నాం. ఒకని కుటుంబం ఈ కుటుంబంలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు,
భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అన్నదమ్ములు ఉన్నారు. అక్క చెల్లెండ్రులు ఉన్నారు. ఇది కుటుంబంలో ఉన్న కుటుంబం యొక్క వ్యవస్థ అన్నమాట. పిల్లలు అనగా కుమారులు కుమార్తెలు. ఈ వ్యక్తి సహజంగా ఎంత చెడ్డ వ్యక్తి అయినా ప్రేమ అనేటువంటి ఈ స్వభావాన్ని ప్రతి వ్యక్తి కలిగి ఉన్నారు, పురుషులైనా స్త్రీలైనా. మీరు చూడండి, దొంగైన వాళ్ళు ప్రేమ ఉంది. ఒకడు నరహంతకుడైన వానిలో కూడా ప్రేమ ఉంది. ఒక వ్యక్తిని హత్య చేసినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి తన బిడ్డలను ప్రేమిస్తాడు, తన భార్యను ప్రేమిస్తాడు. అలాగే ఒక మోసగాడైన తనలో ప్రేమ ఉంది. ఒక కఠినుడైన వానిలో కూడా ప్రేమ ఉంది. ఒక చెడ్డ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా వానిలోనూ ప్రేమ ఉంది. అలాగే సంఘములో ఉన్న మనము కూడా ఈ ప్రేమ అనేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. అలాగే ప్రభువు ఉన్నాడు. నీవు ప్రేమను కలిగి ఉన్నావు. నీ ప్రేమను కుటుంబంలో ఉన్న వ్యక్తులకు నీవు అగుపరుస్తూ ఉన్నావు, నీవు చూపిస్తూ ఉన్నావు ప్రేమ. నీ ప్రేమను కుటుంబంలో ఉన్న నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, లేక నీ భర్త, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పట్ల ఈ ప్రేమను నీవు చూపిస్తూ ఉన్నావు. ప్రేమించడం అంటే ఏంది నాయనా? ప్రేమించడం అనగా నీ సంపాదన, నీ బలము, నీ సమయం, వీటిని వీరి కొరకు ఖర్చు పెట్టడం అన్నమాట. నీ సంపాదన, నీ బలము, నీ సమయమును నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి కొరకు ఖర్చు చేయడం, ఇదే ప్రేమ. కుటుంబం పట్ల నీకున్న ప్రేమ. కనుక ఒక మనుషుడు, పురుషులైనా స్త్రీలైనా, తమ వారిని ప్రేమిస్తున్నారు. తమ వారి కొరకు వారి సంపాదన అంతటినీ ఖర్చు పెడతా ఉన్నారు. తమ వారి కొరకు తమ బలమును ఖర్చు పెడుతూ ఉన్నారు. తమ వారి కొరకు తమ సమయమును ఖర్చు పెడుతూ ఉన్నారు. కారణము వారి మీద ఉన్నటువంటి ప్రేమ. అంటే మనము ఎవరికి ఎక్కువగా
ఒక బాధ్యతాయుతంగా వారి అవసరతలను తీరుస్తుంటాము. వారి మీద మనకు ఎక్కువ ప్రేమ ఏర్పడుతుంది అన్నమాట. మీరు చూడండి ఆయన, ఒక చిన్న బిడ్డ, ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించింది. ఆ ప్రసవించినటువంటి బిడ్డను తన ఒడిలోకి తీసుకుంటుందని, తన పాలు పడుతుందన్నమాట. తన పాలు పట్టడం వలన ఆ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. ఆ బిడ్డ మలమూత్రములను ఒడిలో విసర్జిస్తుంది. ఆ తల్లి విసుక్కోదన్నమాట, శుభ్రం చేసుకుంటుంది. ఆ బిడ్డకు స్నానం చేయిస్తుంది. ఆ బిడ్డకు వస్త్రాలు ధరింపజేస్తుంది. అంటే ఆ బిడ్డకు అవసరమైన వాటన్నిటినీ కూడా ఆ బిడ్డకు సమకూరుస్తుంది అన్నమాట. తల్లే కాదు, తండ్రి కూడా. కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డకు తమకు తెలియకనే ఒక సేవ చేస్తున్నారన్నమాట. అలాగే వారి సంపాదన, వారి బలము, వారి సమయం ఆ బిడ్డ కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. ఖర్చు చేసే కొద్దీ సంపాదన, బలము, ధనము, సమయాన్ని ఖర్చు చేసే కొద్దీ ఆ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది అన్నమాట. అందువలన కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల ఈ సంపాదన, నీ బలము, నీ సమయాన్ని నువ్వు ఖర్చు చేస్తూ ఉన్నావు కాబట్టి వారి మీద ప్రేమ ఉందన్నమాట. నీ ప్రేమను వీటి ద్వారా ఖర్చు చేయడం ద్వారా నీ ప్రేమను వాళ్ళకు తెలియజేస్తున్నావు అన్నమాట. నీ ప్రేమను వాళ్ళు పొందుతూ ఉన్నారు. కనుక ఇక్కడ ప్రేమించేటువంటి స్వభావము మనలో ఉందన్నమాట. కానీ ప్రభు ఏమంటారంటే, ఆయన ఇలా అన్నారన్నమాట, నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ భార్య కన్నా, లేక నీ భర్త కన్నా, నీ కుమారుల కన్నా, నీ కుమార్తెల కన్నా, నీ అన్నదమ్ముల కన్నా, నీ అక్క చెల్లెల కన్నా ఎక్కువగా ఏం చెప్తాడు ఆయన? నీ కుటుంబంలో ఉన్నవారి కన్నా, నీ ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. ఇది ప్రభువు చెప్పినటువంటి, ప్రభు పట్ల చూపించమని ఆయన చెప్పినటువంటి సంగతి అన్నమాట. మళ్ళీ చూడండి, ఆయన నీ ప్రేమనంతా నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు ఖర్చు చేస్తావు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉండాలనుకుంటావు. క్షేమంగా ఉండాలనుకుంటావు. అభివృద్ధి చెందాలనుకుంటావు. నీ కుటుంబంలో ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావు. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటావు. వాళ్ళు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటావు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, నీ సంపాదన, నీ బలము, నీ సమయాన్ని వారి కొరకు ఖర్చు చేసి వారి మీద ప్రేమ చూపించి వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు క్షేమంగా ఉండాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని నీవు కోరుకుంటావు అన్నమాట. నీవు అది సహజంగా మనిషి యొక్క తత్వం అన్నమాట. కానీ నీవు అనుకున్నంత మాత్రాన ఈ కుటుంబంలో ఉన్నవారు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, అభివృద్ధిని కలిగి ఉండడం అనేది అది కేవలము అది అది నిజం కాదు, వాస్తవం కాదు. వారు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, వారు క్షేమంగా ఉండాలనుకున్నా, వారు అభివృద్ధి చెందాలనుకున్నా అది ఎవరి చేతిలో ఉంది నాయనా? ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలో ఉందన్నమాట. నీ చేతిలో లేదు, నా చేతిలో, దేవుడి చేతిలో లేదు. మీరు చూడండి ఆయన ఆయా కుటుంబాల్లో బిడ్డలు బాగుండాలి, బిడ్డలు బాగుండాలి, బిడ్డలు బాగుండాలి, తల్లిదండ్రులు తప్పించిపోతారన్నమాట. తిరిగి చూసేసరికి అనేక అవలక్షణాలతో బిడ్డలు కనిపిస్తారన్నమాట. అనేక అవలక్షణములతో బిడ్డలు కనిపిస్తారు. ఆ తల్లిదండ్రులు భరించలేని బాధ, అయ్యో నా బిడ్డ ఇలా మారిపోయినాడే, నా బిడ్డ ఇలా మారిపోయింది, వారు ఎంత బాగుండాలని కోరుకున్నాను నేను, వారు ఇలా మారిపోయినారు. కనుక అనేక చెడు క్రియలను బిడ్డలు అలవరుచుకోవడం వలన, అనేక చెడు మార్గాలను అనుసరించడం వలన ఆ బిడ్డల యొక్క జీవితాలు చెడిపోతే ఆ తల్లిదండ్రుల మనోవేదన అంతెంత కాదు. నేను ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఒక 70 సంవత్సరాల వయస్సుకు పైబడిన ఇద్దరు పురుషులు నా ఎదురు సీట్లో కూర్చున్నారు. వాళ్ళు యవ్వన వయసులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంవత్సరాలు అయిపోయిందన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని గుర్తుపెట్టి ఎంత ఆనందమో వాళ్ళిద్దరికి. ఏరా బాగున్నావా, నేను బాగున్నాను, సరేరా నువ్వు బాగున్నావా. వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఒకరి మీద ఒకరికి, ఒకరికొకరు దగ్గర కూర్చొని ఆరోగ్యం బాగుందా, నీ భార్య బాగుందా, నీ బిడ్డలు బాగున్నారా. ఒక అతను అంటాడు, నా భార్య బాగుంది, నా బిడ్డలు కూడా బాగున్నారు, ఒకడు హైదరాబాదులో ఫలానా పని చేస్తూ ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు, మరొకడు తిరుపతిలో పని చేస్తున్నాడు, వాని దగ్గరికి వెళ్ళి నేను వెళుతున్నాను, హైదరాబాద్ వెళుతున్నాను అని అతడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అవును సరే, నీ భార్య బాగుందా, నీ బిడ్డలు బాగున్నారా. ఆ తండ్రి అలాగే కుంగిపోయినాడు అనమాట. ఏం బాగుండడం రా, వాడు పెద్దోడైతే ఒక జాబ్ కలిగి ఉన్నాడు, వాడు బాగున్నాడు, వాడు చిన్నవాడు ఉన్నాడే, వాడు చెడిపోయినాడు రా పూర్తిగా. నేనేం చేయాలరా, నేను ఎవరికి చెప్పుకోవాలరా అంటాడు ఆయన. నేనేం చేయాలా, ఏమీ తోచలేదు నాకు. వాడిని గురించి నా ఆస్తులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి, వాడిని గురించి నాకు అవమానంగా ఉంది, ఎక్కడ చూసిన అవమానాలు నాకు. వాడికి పెళ్లి చేసినాను, వాడి భార్యను చూడడం లేదు, వాడి బిడ్డలను చూడడం లేదు, చివరికి వారి భార్య బిడ్డలను కూడా నేనే చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేనేం చేయాలి, నాకేం దోచలేదు. ఏం జరిగింది, వాడు త్రాగుబోతుగా ఉన్నాడు, సంపాదిస్తే త్రాగేస్తాడు, ఇంటికి వస్తాడు, భార్య మీద గొడవ చేస్తాడు, నా మీద గొడవ చేస్తాడు, వాడి జీవితం నాశనం అయిపోయిందిరా, నేనేం బాగుండేదిరా అని తన ఫ్రెండ్తో చెప్పుకుంటున్నాడు. నేను అది వాళ్ళ కుటుంబ సమస్య కాదు, మన కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఒక తండ్రి అయినా ఒక తల్లి అయినా ఒక కుటుంబంలో ఉన్న బిడ్డలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలని కాంక్షను కలిగి ఉన్న అలాగున ఆరోగ్యాన్ని, అలాగే క్షేమాన్ని, భద్రతను కలిగి ఉండడం అనేది మన చేతుల్లో లేదు. అది ఎవరి చేతుల్లో ఉంటే యెహోవా దేవుని యొక్క చేతిలో ఉందన్నమాట. యెహోవా దేవుడు ఎవరిని కనికరిస్తాడో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలరు, క్షేమంగా ఉండగలరు, అభివృద్ధి చెందగలరు. శారీరకంగా చెప్పడం వల్ల నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందగలరు. యెహోవా దేవుని యొక్క జోక్యము ఏ కుటుంబంలో లేదు, ఏ వ్యక్తికి లేదు. వారి కుటుంబంలో ఉన్న వారి కొరకు అతడు ఎంత ప్రేమ చూపించినా, తన సంపాదన, తన బలము, తన సమయాన్ని ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళంత క్షేమంగా ఉండరు అన్నమాట. అంత క్షేమంగా ఉండే అవకాశం లేదన్న. అందువలన ఇక్కడ ప్రభువు అంటాడు, నీ కుటుంబంలో ఉన్న వారి కన్నా ఆయనను, నీ ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. ఇది ప్రభువు సెలవిచ్చినటువంటి మాట. నీ ప్రేమను ఈయన మీద ఎక్కువ చూపించాలి, ప్రభువు మీద ఎక్కువగా చూపించాలి. కానీ ఇది సత్యం, ఈ మాట సత్యం నాది, దీన్ని మీరు నమ్మాలి, మీరు విశ్వసించాలి ఈ మాటలు. అనగా నీ సంపాదన, అలాగే నీ బలం, అలాగుననే నీ సమయం,
వీటన్నిటిని కూడా నిన్ను రక్షించడానికి తన ప్రాణమును పణముగా సిలువలో పెట్టినాడు, తను తానుగా బలిగా అర్పించుకున్నాడే. ఆ ప్రభువును ప్రేమించడానికి నీ సంపాదన, నీ బలము, నీ సమయాన్ని నీవు ఖర్చు చేసి నీవు ప్రభువు మీద ఉన్న ప్రేమను రుజువుపరుచుకోవాలన్నమాట. నీ ప్రేమను ఆయనకు చూపించాలి. మనలో ఆయన కోరేది మన ప్రేమను కోరుతున్నాడు. మీరు ఎవరైనా దీన్ని అంగీకరిస్తే మీరు ధన్యులు అన్నమాట. అంగీకరించకపోతే దౌర్భాగ్యులం అవుతాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రభువు యొక్క మహిమను పొందడానికి ఆయన జీవితాన్ని మనం మాదిరికరంగా తీసుకొని జీవించాలి. కానీ మన జీవితం మన ఇష్టం, మనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవించేంత కాలము ప్రభువు మనకు మాదిరికరంగా ఉంచిన జీవితాన్ని మనం జీవించం. కానీ ఎవరు ప్రభువు యొక్క జీవితాన్ని జీవించగలరు అని అంటే ఆయన ప్రేమించే వాళ్ళు మాత్రమే ఆయన జీవితాన్ని అనుసరించగలరు అని అంటాడు. వీళ్ళందరిని ఏం చేయమంటాడు ఆయన? కుటుంబంలో ఉన్న వారిని ఏం చేయమంటాడు ఆయన? ఏం చేయమంటాడు? కుటుంబంలో ఉన్న వారిని ఏం చేయమంటాడు ఆయన? ద్వేషించమంటాడు అని చెప్పిన మాట అదన్నమాట. లూకా సువార్త 14వ అధ్యాయం ప్రభువు సెలవిచ్చినటువంటి ఆ మాట చూడండి. 25-26 వచనాలు. ఆయన ఇలా అన్నాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కాదు. కనుక చివరికి నీ ప్రాణం, నీ ప్రాణమును ద్వేషించాలి. ఎవరి కొరకు? నీ ప్రాణాన్ని ద్వేషించాలి. అలాగే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా ఏం చేయాలి? ద్వేషించడం అంటే ఏంది నాయన? ఇక మీరు నాకు అవసరం లేదు, మీతో నేను ఉండను అనడం కాదన్నమాట. వారి పట్ల ఉన్న బాధ్యతను మనం నిర్వర్తించడం, అది దైవ చిత్తం అన్నమాట, దేవుని యొక్క చిత్తం. నీ భార్యను ఎంత ప్రేమించాలనో ప్రేమించు, నీ భర్తకు ఎంత లోబడాలనో లోబడు, నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమించాలనో ప్రేమించు, అలాగే నీ కుమారులనైనా కుమార్తెలనైనా ఎంత ప్రేమించాలనో ప్రేమించు. నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను కూడా ప్రేమించు. కానీ వీరందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభువును ప్రేమించాలి. కనుక ఇక్కడ నీ వాళ్ళు ఎవరైనా, నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నా భార్య అయినా, నా పిల్లలైనా, నా అన్నదమ్ములైన, నా అక్క చెల్లెండ్రైనా ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు యేసునకు విరుద్ధంగా వీరేదైనా సలహా ఇచ్చినారు, ఏం చేయాలి నేను? ఆయనకు విరుద్ధంగా సలహా ఇస్తే ఏం చేయాలి నేను? ఆ సలహాని ఏం చేయకూడదు? అంగీకరించకూడదు. అంగీకరించకుండా పోతే ఏం చేసినాం మనము? ద్వేషించినాం. వీరి మీద ప్రేమేం చూపిస్తున్నాము, కానీ వారి సలహాలు, వారి నిర్ణయాలను మనం గైకొనకూడదు. ఆయన సలహాలు, ఆయన నిర్ణయాలు గైకొనాలన్నమాట. కనుక వీరేం చేస్తారు? అది వరకు వీరి మాటలను మనం విన్నాము. ఇప్పుడైతే వీరి మాటలను వినము, ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మాటలు వినడము, అది వారిని ద్వేషించడం అన్నమాట. సేమ్ టైము వీరిని ప్రేమిస్తూనే ఉన్నాం, వారి కొరకు మన సంపాదన, బలము, సమయాన్ని ఖర్చు పెడుతూనే ఉన్నాం, కానీ వారి మాట మాత్రం వినమన్నమాట. మాటలనగా వారు ప్రభు అయిన క్రీస్తు యేసునకు వ్యతిరేకంగా ఏదైనా చేయమన్నప్పుడు నేను చేయను. ప్రభు అయిన క్రీస్తు యేసునకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడమంటే నేను మాట్లాడను. నేను అలా మాట్లాడను, నేను అలా చేయను. నా సంఘములో ఉన్న వారి
విషయంలో విరోధంగా నా కుటుంబంలో ఉన్నవారు నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడను. అప్పుడు వాడిని ఏం చేస్తున్నాను? నేను వారిని ద్వేషిస్తున్నాను. అలాగే నాకు సంఘంలో ఉన్న వారి విషయంలో వారికి ఎవరికైనా ఒక చెడ్డ క్రియ చేసేయాలి అని నా కుటుంబంలో ఉన్నవారు ఒక సలహా ఇచ్చినప్పుడు, నిర్ణయించినప్పుడు దాన్ని నేను అంగీకరించను. వారిని నేను ద్వేషించినట్టు అన్నమాట. అలాగే వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చడు, వారి విషయంలో బాధ్యతగా ప్రేమను చూపించడం, అది మానుకోకూడదు అన్నమాట. ప్రభువునకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడను. ప్రభువుకు వ్యతిరేకంగా ఒక క్రియను చేయమన్నప్పుడు నేను చేయను. అది వారిని ద్వేషించడం అన్నమాట. అలాగే ప్రభువు చెప్పిన విధంగా నేను చేస్తాను. ప్రభువు మాట్లాడమన్నట్లు నేను మాట్లాడతాను. ప్రభువు చెప్పిన క్రియలను నేను చేస్తాను. మీరు చెప్పిన మాటలు వినను, మీరు చెప్పిన క్రియలు నేను చేయను. ప్రభువు చెప్పిన మాటలు వింటా, ప్రభువు చెప్పిన క్రియలు చేస్తాను. అందువలన కుటుంబంలో ఉన్న వారి కన్నా కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించు. చూడండి ఆయన, ప్రభువు మాటలు వింటా. అలాగే ప్రభువు చెప్పిన క్రియలు చేస్తారు. అలాగే మీరు చెప్పిన మాటలు వినను, మీరు చెప్పిన క్రియలు నేను చేయను. అది ద్వేషించడం, వీరిని ద్వేషించడం అంటే. కుటుంబంలో ఉన్న వ్యక్తుల మాటలు, అంటే ప్రభువుకు విరోధంగా వారి మాటలు వినను, వారు చెప్పిన క్రియలు చేయను. కానీ ప్రభువు మాటలు వింటా, ప్రభువు చెప్పిన క్రియలు చేస్తా. వీరు చెప్పిన మాటలు వినను, వారు చెప్పిన క్రియలు నేను చేయను. ప్రభువు చెప్పిన మాటలు వింటాను, ఆయన చెప్పిన క్రియలు చేస్తాను. అక్కడ కుటుంబంలో ఉన్న వారిని ద్వేషించడం, ప్రభువును ప్రేమించడం. నంబర్ 1, నీ సంపాదన, నీ బలము, నీ సమయం నీ ప్రభు అయిన క్రీస్తు యేసునకు ఖర్చు చేయడం. నంబర్ 2, ఆయన చెప్పిన మాటలు వినడం, ఆయన చెప్పిన క్రియలే చేయడం. ప్రభు పట్ల ప్రేమను చూపించడం. దీనిని మనము అలవరుచుకుంటే మనం ప్రభువు పట్ల ప్రేమను కలిగి ఉంటాం అన్నమాట. మనము ప్రభువును ప్రేమించిన వారం అవుతాం కదా. మనం ప్రేమించిన వారమైతే ఏం జరుగుతుందంటాడు ప్రభు ఏం జరుగుతుందంటాడు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఏమన్నాడు ఆయన? అంటే మనము ప్రభువును ప్రేమిస్తే ఏం జరుగుతుంది అంటాడు ఆయన? తండ్రి అని దేవుని వలన ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనలను ప్రేమిస్తాడు. అంటే తన కుమారుని మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు అన్నమాట. ఆయన మనల్ని ప్రేమిస్తే అంటే చూడండి, ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తే ఒక మాట చూడండి, ఆయన మనం ఎంతకాలము మన కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించినా మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి, వీళ్ళలో ఎవరు కూడా మనల్ని గౌరవించరు. ఎవరు గౌరవించరు.
గౌరవించినట్టే నటిస్తారనమాట, గౌరవించరు. కానీ నీవు క్రీస్తును ప్రేమించడం వలన ఆయన తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తే నీ కుటుంబంలో ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలనుకున్నావా, క్షేమంగా ఉండాలనుకున్నావా, అభివృద్ధి చెందాలనుకున్నావా, ఈ కార్యక్రమాన్ని ఆయన చూస్తాడు. నిన్ను ప్రేమించడం వలన వీరి విషయంలో నీవు దిగులు పడితే, వీరి విషయంలో నువ్వు బాధపడితే ఆయన నిన్ను బట్టి వీరిని ప్రేమిస్తాడు. మీరు ఈ సంగతి చూడండి. రాహాబు అనేటువంటి ఒక వేశ్య, ఆమె చూడండి. ఇశ్రాయేలీయులు వేగు చూడడానికి పోతాడు కనాను దేశానికి. ఆ రాహాబు అనేటువంటి వేశ్య వేగు చూడడానికి వెళ్ళిన ఇశ్రాయేలీయులను చేర్చుకునింది అన్నమాట. ఆమె చేర్చుకొని వారితో ఒక మనవి చేసింది, మిమ్మల్ని చేర్చుకున్నట్టు రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. కాబట్టి ఆమె దగ్గరికి ఆ రాజ్యం నుండి కొంతమంది ఆ ఇంటికి వచ్చినారనమాట. అప్పుడు ఇశ్రాయేలుని తీసుకొని పోయి పైన ఆమె దాచిపెట్టింది, మిద్ది మీద దాచిపెట్టింది అన్నమాట. వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత, వారు దిగొచ్చిన తర్వాత ఈమె ఒక విషయాన్ని చెప్తుంది. మీరు ఈ దేశం మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడిగింది. నన్ను జ్ఞాపకం చేసుకోండి. వాస్తవానికి మొత్తం మంది చంపేయాల, అందరిని చంపేయాలన్నమాట. అప్పుడు వెళ్ళినటువంటి వారు ఒక దారం తీసి కిటికీకి కట్టేసి దిగేస్తారు. దిగేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎందుకు ఆనవాలంటే, మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఈ దారం అట్నే ఉండాలి, ఈ ఇంటిని ఏం చేయము, నిన్ను నీ తండ్రి ఇంటిని మేమేం చేయము అనేసి వాగ్దానం చేసిపోయినారు. వాళ్ళు యుద్ధానికి వచ్చినారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కుటుంబాలను కాపాడినారు, వాళ్ళని చంపల. నేటి వరకు ఇశ్రాయేలుతో కలిసి వాళ్ళు జీవిస్తున్నారని చెప్తున్నారన్నమాట. కనుక ఒక్క చిన్న ఇశ్రాయేలీయులకు ఒక చిన్న సహాయాన్ని ఆమె చేయడం వలన ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు వారిని బహుగా ఆశీర్వదించినాడు. అలాగే అది ఇశ్రాయేలీయులు చేసిన మేలు ఆమె. కానీ ఇక్కడ నీవు నీ సంపాదన, నీ బలము, నీ సమయాన్ని దేవుని కుమారునికి ఖర్చు పెట్టడం, అలాగే నీ ప్రభువు యొక్క మాటలను వినడం, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మాటలు కాదు, నీ ప్రభువు చెప్పిన క్రియలు చేయడం, నీ కుటుంబంలో ఉన్న వారు చెప్పిన క్రియలు చేయడం కాదు. ఈ రెండింటిని నీవు ప్రభువునకు చేసి ప్రభువు మీద నీవు ప్రేమను చూపించగా, దేవుని కుమారుని పట్ల నీవు ప్రేమను చూపించగా, ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, మనందరిని ప్రేమిస్తాడు. మనందరిని ప్రేమించడం వలన మనల్ని బట్టి ఈ కుటుంబంలో ఉన్న వారిని దీవిస్తాడు. ఇది నిజం. నీవు అనుకున్నంత మాత్రాన్ని నీ కుటుంబంలో ఉన్నవారు ఆరోగ్యంగా ఉండరు, నీవు అనుకున్నంత మాత్రాన వాళ్ళు క్షేమంగా ఉండరు, నీవు అనుకున్నంత మాత్రాన వాళ్ళు అభివృద్ధి కూడా చెందరు. కానీ దేవుడు అనుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. నేను బాప్తిస్మం పొందిన ఆ దినము నాడు నా మనస్సులో ఒక పెద్ద చింత, ఒక బాధ ఉండేదన్నమాట. ఎందుకంటే నాకు చాలామంది ఈ దేవుని సేవకులు పరిచయం అన్నమాట. అనేకుల దైవ సేవకుల కుటుంబాలకు నేను అనేక సార్లు వెళ్ళుండా. పైకి వారు దేవుని సేవకుల్లాగా తిరుగులాడుతూ ఉన్నారు. ఆయన కుటుంబంలో ఆ దేవుని సేవకుడు అంటున్నాడే, అతని మీద ఏమాత్రము తన భార్యకు గౌరవం లేదు, తన పిల్లలకు కూడా గౌరవం లేదు. కాబట్టి వారెవరు కూడా ఈ సేవకులను గౌరవించేవాళ్ళు కాదు. బిడ్డలున్నారు, ఆ బిడ్డల జీవితాలను పరిశీలన చేస్తే బిడ్డలు జీవితాలు బాగలేవన్నమాట. నాకు అది చూసినప్పుడు అంతా నాకు బాధ. అయ్యో, నా భార్య, నా పిల్లలు ఉన్నారే, నా బిడ్డలు పాడైపోతే ఎట్లా, నా బిడ్డలు చెడిపోతే ఎట్లా అని ఒక చింత, ఒక భయం, ఒక బాధ, ఒక ఆందోళన ఉండేది నాకు. ఎన్నోసార్లు ప్రార్థన, నన్ను రక్షించినావు తండ్రి, ఇదిగో నా కుటుంబంలో బిడ్డలు ఉన్నారు,
వారికి కూడా రక్షణ దయచి. మా పెద్దమ్మాయి వాక్యమైన బాప్తిసం పొందింది. ఆ దినం నాకు ఎంత ఆనందమో. ఒక బిడ్డను దేవుడు రక్షించినాడు. నా భార్య బాప్తిసం పొందింది. మరొక 2 బిడ్డలు, నేతాజీ విక్టోరియన్ బిడ్డలు. ఆ బిడ్డల పరిస్థితి ఏందో ఆ బిడ్డల పరిస్థితి. ఆయన కనికరించి బిడ్డలు కనికరించి. దేవుడు ఆ 2 బిడ్డలను కూడా కనికరించి వారు బాప్తిస్మం పొందినారు. కనుక ఇక్కడ ఈ గొప్ప సహాయాన్ని చేసింది నా పక్షములో దేవుడు చేసినాడు. ఆ బిడ్డలు వాళ్ళకి మరిన్ని గొప్ప సహాయాలు కూడా దేవుడు చేస్తాడు. నేను బాప్తిస్మం పొందిన ఆ దినము నుండి నేటి వరకు కూడా ప్రభువు పక్షమున జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నా. సంపూర్ణంగా జీవించేసినానని చెప్పడంలో నేను, కానీ ప్రభువు పక్షమున నిలబడుతూ ఉన్నా. ప్రభువు పక్షమున జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నా. నా బలాన్ని, నా సమయాన్ని ఎంతో ఖర్చు చేస్తున్నా ప్రభువు కోసం. ఎంతో ఖర్చు నాయన. అందువలన ప్రభువు పట్ల కొంత ప్రేమ, ఇంత ప్రేమ కాదు, ఒక్క రవ్వ ప్రేమను నేను చూపించడం వలన తండ్రి అయిన దేవుడు నా పట్ల ప్రేమను చూపించి నాకున్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నాకున్న అనేక శ్రమల్లో సహాయం చేసినాడు. ఆయన నాకు వచ్చినటువంటి అపాయాలను ఆయన తప్పించినాడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు చేసే మేళ్ళు ఇన్ని కావు నాయన. మీ కుటుంబాల్లో కూడా ఈ మేళ్ళు జరగాలి. మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. అలా చెందాలనుకుంటే, అలా ఉండాలనుకుంటే మీ వల్ల కాదు అది. మీకు మీ తండ్రి అయిన దేవుని ప్రేమ కావాలి. మనకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కావాలి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మనం పొందాలి అని అంటే ఆయన కుమారుడైన క్రీస్తు యేసును మనం ప్రేమించాలి. చూడండి ఆయన నీ సంపాదన చూడండి. ఎంతమంది ఉన్నారు నాయన? ఒక 6 మంది ఉన్నారు అనుకోండి. 6 మంది నేను నీవిక్కడ 10,000 సంపాదించిన, 10,000 రూపాయలు సంపాదించిన, 10,000 రూపాయలు నీ సంపాదన. అది ఊరికే రాల. ఎంత బలాన్ని కష్టపెట్టినావు, ఖర్చు చేసినావు, ఎంత సమయాన్ని ఖర్చు చేసినావు. ఇవి ఖర్చు చేసి 10,000 సంపాదన వచ్చింది. ఈ 10,000 రూపాయల సంపాదన ఎవరి కోసం ఖర్చు నాయన? ఎవరి కోసం నాయన? ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం ఖర్చు. 10,000 ఖర్చు పెట్టినా ఇంకా కొన్ని అవసరాలు మిగిలే ఉన్నాయి. కొన్ని అవసరాలు ఇక్కడ మిగిలే ఉన్నాయి. అవసరాలను బట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు నాయన? అవసరాలను బట్టి కుటుంబం వాళ్ళు ఏం చేస్తారు? నిందిస్తారన్నమాట. నువ్వేం చేసినావు మాకు, నువ్వేం చేస్తున్నావు మాకు, నువ్వేం చేస్తున్నావు మాకు. అన్నీ నిందలే, అన్ని అపవాదాలు అన్నమాట. అదో వాడికి ఇచ్చినావు కానీ నాకేడు ఇచ్చినావు కదా. ఒక బిడ్డకు అవసరము 500 అవసరం ఇచ్చినారు, ఇంకో బిడ్డకి 500 అవసరం లేదు. కానీ అవసరం లేకపోయినా వాడికి ఇచ్చినావు నాకు ఇలేదు. నిందలు అన్నమాట, అపవాదాలు వేయడం అన్నమాట. అపవాదం ఏంది? అమ్మ దగ్గరికి వచ్చి వాడికి ఇచ్చినాడు నాకు లేదు, అపవాదాలు వేయడం అన్నమాట. అంటే 10,000 రూపాయలు నువ్వు కష్టపడి సంపాదించి ఆ కుటుంబం కోసం ఖర్చు చేస్తే నిందలు, అపవాదాలు, అవమానాలు తప్ప మిగతా ఏమి లేదు. వాళ్ళు నిందించినా, వాళ్ళు అపవాదాలు వేసినా, వాళ్ళు అవమానించినా ఈ ప్రేమ మాత్రం వాళ్ళ మీద తగ్గదన్నమాట. ప్రేమ తగ్గదు. కానీ ఇక్కడ ఏంటంటే నీ సంపాదన అంతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టినా నీ సంపాదన వాళ్ళు ఉపయోగించుకొని నిన్ను నిందించి కదా నాయన, నీ మీద అపవాదాలు వేసి నిన్ను అవమానపరిస్తే వాళ్ళు ఎట్ట బాగుంటారు నాయన? వాళ్ళు బాగుంటారు నాయన. అందువలన ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా బిడ్డలకు పెద్దలు పడే కష్టాన్ని చెప్పుకోండి. కష్టాలు చెప్పుకోవాలన్నమాట. నీకెందుకులే అనుభవకండి. కష్టాలను చెప్పుకోవాలి. మన సంపాదన ఎంత, మన ఖర్చులు ఎంత, మన బాధలు, ఇన్ని అవసరాలు ఇన్ని అవసరాలు తీర్చబడలేకపోతున్నాయి. అందువలన సంతృప్తి కలిగి ఉండడం మనం మంచిదని బిడ్డలకు నేర్పించాలండి. బిడ్డలకు అసలు తెలియదు అన్న. అసలు ఏమి లేదు ఇంట్లో, బిర్యానీ చేయమంటారు. ఏమి లేదు ఇంట్లో, బిర్యానీ చేయి అంటారు.
ఇప్పుడు ఏం చేయాలి మనము? వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అప్పులు చేసి బిర్యానీ చేయాలన్నమాట. అప్పు చేసి పప్పు కూడా తినడం అంటారు అప్పుడప్పుడు పెద్దల కాలంలో. ఇప్పుడు అప్పు చేసి బిర్యానీ తినడం అన్నమాట. ఏమి లేదు కానీ డబ్బులు లేవు కదా, బర్త్‌డే వచ్చింది డబ్బులు లేవు నాయన. ఉన్న డబ్బుతో ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నమాట. కాదు నాకు 2000 రూపాయల డ్రెస్ కావాలి. అది తీసిచ్చే వాళ్ళు ఉంటే ₹1,00,000 కూడా అడుగుతారు నేను. తీసిచ్చే వాళ్ళు కనుక ఉంటే ₹1,00,000 కూడా అడుగుతారన్నమాట. కాబట్టి నీ సంపాదనకు మించి నీ కుటుంబంలో ఉన్నవారు నీ దగ్గర ఆశపడతారు, కోరుకుంటారన్నమాట. దాన్ని నువ్వు చేస్తే మా డాడీ మంచివాడు, మా మమ్మీ మంచిది అంటారు. దాన్ని చెయ్యకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదన్న, వాళ్ళు నిందించడు, వాళ్ళని అవమానపరచడు, అపవాదాలు వేయడం అని కాలం అంతా ఇదే పరిస్థితి. అందువల్ల ఇక్కడ నీ సంపాదన అంతా కూడా ఖర్చు పెట్టినా నిందలు, అపవాదాలు, అవమానాలు ఇక్కడ. కానీ నీ సంపాదనలు 10,000 వచ్చిందా? ఈ 10,000 ఇందులో నీ వారిని ప్రేమించాలి, నీ ప్రభువుని ప్రేమించాలి. చూడండి ఆయన ఎంతమంది ఆయన వీళ్ళు 6 మంది అనుకో, నీవు అక్కడ ఎంతమంది? 7 మంది అనుకో. 7 మందికి విభాగిస్తే ఎంత అవుతుంది? 10,000. అది చాలదు, విభాగిస్తే అది చాలనే చాలదు. ఏం చేయాలి ఇక్కడ? ప్రభువుని ప్రేమించాలి. వీళ్ళకంటే ఎక్కువ ప్రేమించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి నాయన? వీళ్ళ కోసము, నీ కోసము, వీళ్ళ కోసం 8,000 ఖర్చు పెట్టు. ఒక 2,000 ఎవరి కోసం ఖర్చు పెట్టాలా? దాని లెక్క చూడండి. నేను 2,000 రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెట్టాలా? 7 మందికి 8,000, ఒక వ్యక్తికి 2,000. ఎవరికి ఎక్కువ ఖర్చు అయింది? ఎవరికి ఎక్కువ ఖర్చు చేసినావు నాయన? నీవు యేసు ప్రభువుకు ఖర్చు చేసే కొద్దీ, నీ సంపాదన, నీ బలము, నీ సమయాన్ని ఖర్చు చేసే కొద్దీ ఆయన మీద ఏమి ఏర్పడుతుంది? మరింత ప్రేమ పెరుగుతుంది, మరింత ప్రేమ. 2,000 కాదు, 2,200 ఇస్తావు, 2,300 ఇస్తావు. నీ సంపాదన పెరుగుతుంది, నువ్వు ఇస్తావు ఆయన కోసం. అంతేకాదు ఆయన మాటలు వినడం, ఆయన చెప్పిన క్రియలు చేయడం. నీ సంపాదన ఆయన కోసం, నీ వారికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే నీ ప్రాణమును సహా ద్వేషించడం అంటే ఏంది? నీవు సంపాదించిన దాంట్లో నీవు పరిమితంగా ఖర్చు పెట్టుకొని ఆయనకి ఎక్కువ ఖర్చు పెట్టడం. నీ ప్రాణాన్ని ద్వేషించడం, నీ వారిని ద్వేషించడం. నీ సంపాదనలో వారికి ఖర్చు పెట్టి సంపాదనలో ఎక్కువగా యేసు ప్రభు ఖర్చు పెట్టడం. కాబట్టి వాళ్ళ మాటలు వినడం కాదు, వాళ్ళు చెప్పిన క్రియలు చేయడం కాదు, ప్రభువు మాటలు విని ప్రభువు చెప్పిన క్రియలు చేయడం. ఇక్కడ యేసు ప్రభువును మనము ఎక్కువగా ప్రేమిస్తాము. యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం, మనం క్షేమంగా ఉంటాం, మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందడమే కాకుండా మన కుటుంబంలో ఉన్న వారిని మన వలన దేవుడు కనికరిస్తాడు, వీళ్ళు కనికరిస్తాడు అన్నమాట. కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా బాగుంటారు. ఇది ఒక సీక్రెట్ అనేది. ఈ సీక్రెట్ని మనం గమనించి ప్రభువును ప్రేమించడానికి మనం అలవరుచుకుంటే, ప్రభువును మనం ప్రేమించడానికి అలవాటు చేసుకుంటే మరణించేంత వరకు ప్రేమిస్తాం. మనం ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన మాటలే వింటాం, ఆయన చెప్పిన క్రియలే చేస్తాం. అది మన జీవితంగా మారిపోతుంది. అది మన జీవితంగా మారిపోతుందన్నమాట. ఆయన జీవితమే మన జీవితంగా మారిపోతుంది. మనము ఆయనకు వలె జీవిస్తాం. మనం ఆయనకు వలె జీవిస్తాం కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మహిమను మనం పొందుతామన్నమాట. క్రీస్తులో ఉన్న మహిమ, ఈ మహిమను మనం పొందుతాం. క్రీస్తు మహిమ, ఈ మహిమను మనం పొందుతామన్నమాట. క్రీస్తు యొక్క మహిమను మనం పొందగలుగుతాం. మన వ్యక్తిత్వంలోనికి క్రీస్తు మహిమను పొందుతాం. అంతిమంగా తండ్రి దేవుడు ఏ లక్ష్య సాధన కొరకు సంఘంలోనికి మనం పిలిచినాడో ఆ లక్ష్యాన్ని మనం సాధించిన వాళ్ళం అవుతాం. మనం క్రీస్తు మహిమను మనం పొందుతాం. అందువలన దేవుని యొక్క మహాకనికరాన్ని మనం పొందడమే కాకుండా తన రాజ్యానికి, తన మహిమకు ఆయన మనల్ని పిలుస్తాడు. ఈ మహిమ మనలను పాత్రులుగాను అర్హులుగాను చేస్తుంది పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రభువుతో పాటు. కనుక సంఘంలో ఉన్నవారు ప్రభువును పోలి జీవించడానికి ప్రభువును ప్రేమించాలి, ప్రభువు యొక్క మాటలు వినాలి, ప్రభువుకి ఇష్టమైన క్రియలు చేయాలి.
ప్రభువుకి ఇష్టం లేని క్రియలను మానుకోవాలి. అంటే నేను ముందే చెప్పినాను, నీలో పాపం ఉందా, పాపపు నడత నీలో ఉందా, పాపపు క్రియలు నువ్వు చేస్తున్నావా, పాపపు మాటలు ఉచ్చరిస్తున్నావా, వాటన్నిటినీ నీవు అసహించుకో. ప్రభువును బట్టి అసహించు. నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి నాలో ఉన్న చెడుని నేను అసహించుకోవడం కాదు, ప్రభువును బట్టి నాలో ఉన్న చెడుని నేను అసహించుకోవడం, ప్రభువును బట్టి నాలో ఉన్న చెడుని నేను వ్యతిరేకించడం, ప్రభువును బట్టి మీలో ఉన్న పాపమును మీరు వ్యతిరేకించండి. పాపమే ఉంది కానీ దాన్ని వ్యతిరేకించకుండా పోతే అలాగే ఉండిపోతాం మనం. పాపాన్ని వ్యతిరేకిస్తే దాన్ని తిరస్కరించగలుగుతాం. ప్రభువు మీద ప్రేమను చూపిస్తూ ఉంటే చూడండి ఆయన, మనం పాపం చేస్తూ ఉన్నాం. ఆ పాపమును మనం వ్యతిరేకించి ప్రభువును ప్రేమించి, పాపాన్ని వ్యతిరేకించి ప్రభువును ప్రేమించి, పాపమును వ్యతిరేకించి ప్రభువును ప్రేమించి, పాపాన్ని వ్యతిరేకించి ప్రభువును ప్రేమించి పాపం ఉండదు. మనము ప్రభువు యొక్క మహిమలోనికి ఎదిగిపోతాం. అందువల్ల నీలో ఉన్న పాపపు జీవితాన్ని నీవు అసహించుకో, నీవు వ్యతిరేకించు. నేను పాపిని, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేనేం చేయాలి? నేను క్రమంగా నాలో ఉన్న ఈ పాపమును విడిచిపెట్టడానికి ప్రభువును నేను ఎక్కువగా ప్రేమిస్తాను. ప్రభువుకి ఇష్టం వచ్చినటువంటి మాటలే మాట్లాడతాను, ఆయనకి ఇష్టం లేని మాటలు నేను మానుకుంటా, విసర్జించేస్తాను. ప్రభువుకి ఇష్టమైన క్రియలు నేను చేస్తా, ఆయనకి ఇష్టం లేని క్రియలు నేను మానుకుంటా, నేను విసర్జించేస్తాను. క్రమంగా దీన్ని మనం అనుసరించగలిగితే, రెండింటిని మనం అనుసరించగలిగి ప్రభువు మీద ఉన్న ప్రేమను మనం చూపిస్తాం. ప్రభువు మీద ఉన్న ప్రేమను చూపించగలిగితే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన ద్వారా తండ్రి అయిన దేవుడు మన కుటుంబంలోని వ్యక్తులను కనికరిస్తాడు. దాంతోపాటు ప్రభువు యొక్క మహిమను మనం అంతిమంగా మనం పొందుతాం. పరలోక రాజ్యానికి మనము యోగ్యులుగా, అర్హులుగా మనం తయారవుతాం. అందుకొరకు తండ్రి అయిన దేవుడు మనల్ని సంఘంలోనికి పిలిచినాడు. మన పిలుపును, మన ఏర్పాటును మనం నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఎవరైనా నిర్లక్ష్యం చేయబోతుంది. నిర్లక్ష్యం చేయకుండా బహు జాగ్రత్త పడదాం. మనం ప్రభువును పోలి జీవించడానికి, ప్రభువు కొరకు జీవించడానికి, ప్రభువును ప్రేమించడం అనేది ఆ పనిని మనం ఖచ్చితంగా చేయాలి. అది మన విధి అన్నమాట. ప్రభువును ప్రేమించడం అనేది మన విధి. ఎంతోమందిని ప్రేమిస్తున్నాం మన కుటుంబంలో. వారి ప్రేమను వదిలేయబాక, వారిని ప్రేమించండి కుటుంబంలో. కానీ వారి కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించడానికి మనం నేర్చేసుకోవాలి. ప్రభువును ప్రేమిస్తే ప్రభువు కొరకు జీవిస్తాం. ప్రభువును ప్రేమిస్తే ప్రభువును పోలి జీవిస్తాం. ప్రభువును ప్రేమిస్తే ప్రభువులో ఉన్న మహిమను మనం పొందుతాం. అంతిమంగా మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని, ఆ లక్ష్యాన్ని మనం సాధిస్తాం. దయతో ఈ ఆలోచనలు అందరూ గ్రహించండి. తిరిగి మనం బుధవారం కలుసుకున్నప్పుడు ఈ సంగతులు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనేక సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు, మరికొన్ని సంగతులను మనం తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా సెలవిచ్చినటువంటి ఆ సంగతులను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు నేర్పిస్తారని మనం నిరీక్షిద్దాం. ఓకే ఓకే మహాప్రేమ కలిగిన పరమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు సంఘముగా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ వారమంతట్లో ప్రభువు యొక్క మహిమను పొందుటకు ఎలాగున మేము ప్రభువును ప్రేమించవలసి ఉన్నదో ఆ సంగతులను మీరు దయతో మాకు నేర్పించినందుకు కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, ప్రభువును ప్రేమించి మా సంపాదనను, మా సమయమును, మా బలమును ప్రభువు కొరకు ఖర్చు చేసి, అంటే మా కుటుంబంలో ఉన్న వారి యొక్క మాటలు కాకుండా ప్రభువు యొక్క మాటలు మేము గౌరవించి, ఆ మాటలు విని
మా కుటుంబంలో చెప్పిన వారు ఏ క్రియలు చేయమని చెప్తున్నారు ఆ క్రియలు కాకుండా ప్రభువుకి ఇష్టమైన క్రియలు మేము చేసి ప్రభువును అనుసరించి ప్రభువులో ఉన్న మహిమను మా ఆత్మకు పొందులాగున గొప్ప ఏర్పాట్లు, ప్రభువును ప్రేమించేటువంటి గొప్ప ఏర్పాట్లు మేమందరం కొనసాగుతాం మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా సంఘంలో మీ కుమారుడైన క్రీస్తు యేసుని ఎంతమంది ప్రేమిస్తున్నారు మీకు తెలుసు, మీకు మరుగై ఉండలేదు. అలాగుననే ఇది వరకు కూడా ప్రభువును ప్రేమించినటువంటి వారు మారు మనసు పొంది ప్రభువును ప్రేమించడానికి నేర్చుకునేలాగా మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి, సంఘంలోని ప్రవేశించిన మేమందరము ప్రభు యొక్క మహిమను పొందిన బద్దులమై ఉన్నందున ఇలాగున ప్రతి ఒక్కరూ ప్రభువును ప్రేమించడానికి నేర్చుకునేలాగా మేము మరణించేంత వరకు ప్రభువును ప్రేమించి ఆ స్థాయిని అందుకునేలాగా మరింత కృపను దయను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా లోపములను సవరించండి ఆయన, మా పాపములను క్షమించండి తండ్రి, మా అపరాధములను మన్నించండి ఆయన. దినదినము మా అపరాధములను మా పాపములను చెడు నడతను చెడు మాటలను చెడు ప్రవర్తనను తండ్రి మేము విసర్జించడానికి అసహించుకొని ప్రభువును మేము ప్రేమించి ప్రభు యొక్క జీవితాన్ని మేము ప్రేమించి అలాగను మేము జీవించలాగా మరింత మమ్మల్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో సంఘాన్ని కనికరించండి తండ్రి, సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. సంఘములో ప్రభువు యొక్క మహిమను పొందుటకు సువార్తను ప్రకటించడానికి సువార్తకులు తయారవుటకు మీరు మరింత కనికరాన్ని చూపిస్తూ ఉన్నందున ఈ రెండు కార్యక్రమాలను ఆటంకపరచడానికి అడ్డగించడానికి ఈ రెండు కార్యక్రమాలు మమ్మల్ని కొనసాగించకుండా చేయడానికి సాతానుడు చేస్తున్న తంత్రాలన్నింటి నుంచి మమ్మల్ని తప్పించమని, మన శోధన నుంచి మమ్మల్ని తప్పించమని, వాని ఊరి నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మాలో ప్రతి ఒక్కరు కూడా మీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ కార్యక్రమాలను సజావుగా జరపడానికి ఎవరికి వారు సంపూర్ణ నిశ్చయితతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరింత కృప చూపించమని వేడుకుంటున్నాం. అందువలన మీరు మీ ప్రేమను మేము పొందినట్లు మా కుటుంబాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, తండ్రి అభివృద్ధిని కూడా కలిగి ఉన్నట్లు కూడా మీ సహాయాన్ని మేము పొందులాగున కనికరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ వారమంతట్లో కూడా ఈ దినమున మీరు మాకు నేర్పించిన సంగతులను అనుసరించడానికి ప్రభువు యొక్క మనస్సును, ప్రభువు జ్ఞానాన్ని మాకు దయచేయమని, ప్రభువులో ఉన్న విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రభు యొక్క జీవితాన్ని వారమంతట్లో మేము జీవించలాగున మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మన్నించమని, సంఘాన్ని దీవించమని, ప్రతి బిడ్డను కనికరించమని, తిరిగి మీ సముఖంలో మేము చేరి వచ్చేంత వరకు క్షేమాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.